హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ మీ అందరికీ. ఈరోజు కొర్రల అన్నం మీకోసం నేను అండి చూపిస్తున్నాను. కొర్రలు నైట్ 1 కప్ నేను నానబెట్టాను. చూడండి 3 టైమ్స్ నేను నీట్గా వాష్ చేశాను అన్నమాట. సో మీరు కూడా అట్లా నీట్గా వాష్ చేసుకోండి. నేను కొర్రల అన్నంకి ఇదేంటంటే బ్రోక్లీన్ అనేది కర్రీ వండుతున్నాను. బ్రోక్లీన్ చూడండి చాలా మంచి హెల్తీ అండి. బ్రోక్లీన్ అంటే అన్ని కూరగాయల కంటే బెస్ట్ బ్రోక్లీన్ కూరగాయలు. చూడు టమాటో, ఆనియన్స్ ఇవన్నీ నేను వేస్తున్నాను జస్ట్ నార్మల్గానే. ఒక సైడ్ ఏమో కొర్రలన్నం, ఇంకో సైడ్ ఏమో బ్రోక్లీన్ కర్రీ. 1 కప్ బ్రోక్లీన్ తింటే చాలా లాభాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో కాలీఫ్లవర్ అంటే గ్రీన్ కాలీఫ్లవర్, అది వెజ్ కాలీఫ్లవర్ వైట్గా ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది. ఇది గ్రీన్ కాలీఫ్లవర్ అనమాట. దీంట్లో పీచు పదార్థాలు జస్ట్ 2% ఉంటుంది అన్నమాట. విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో. సో ఏంటంటే ఇది పోలిక్ యాసిడ్ వాళ్ళకి, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి చాలా హెల్తీ అండి. ఎవరైతే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది కర్రీ. సో ఇంకేంటంటే వెయిట్ లాస్ కావడానికి కూడా చాలా మంచిది. చూడు ఎంత ప్రోటీన్, ఎంత మంచి ఫుడ్, దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. సో ఎలా అంటే ఈ కొర్రలన్నం కూడా చాలా ఎక్కువ పడదు కొంతమందికి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. సో చూసుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఎవరికైతే అడ్జస్ట్ అవుతుందో, థైరాయిడ్ లేని వాళ్ళకి 1 వీక్లో 2 టైమ్స్ తింటే సరిపోతుంది. చూడండి కొర్రలన్నం చాలా హెల్తీ, వెనకట తినే అన్నం అన్నమాట. సో మీకోసం నేను తీసుకొచ్చాను, ఎందుకంటే మనం చాలా ఇంత చిన్న ఏజ్లో కొంత ఫ్యాట్ అయిపోయి ఇంత లావుగా అనిపిస్తున్నాము. ఈ ఫుడ్ ఖచ్చితంగా తినండి. నేను దీంట్లో కర్రీలో కూడా ఆయిల్ జస్ట్ చాలా తక్కువ చేస్తాను, వాటర్తోనే చాలా కుక్ చేస్తాను. అలానే మీరు కూడా చేసుకోండి. దీనికి సైడ్గా నేను పప్పు దాల్ ఉండే దాంట్లో వేడి చేసుకొని తింటున్నా సైడ్కి. సో బ్రోక్లీన్ కర్రీ అండ్ నా కొర్రల అన్నము ఇంకా పప్పు, దీంతో నేను తింటున్నాను, ఎందుకంటే ఇదే నా ఫుడ్, హెల్త్ ఫుడ్ అన్నమాట. మీకోసం కూడా నేను నా హెల్త్ ఫుడ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే తినండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.